ఈ వీడియోలో ఇప్పుడు మనం శ్రీ జగన్నాథ స్వామివారు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి దివ్య దర్శనం, ఆలయ చరిత్ర, ఆలయ రహస్యాలు, 214 అడుగుల ఆలయ గోపురంపై పతాక మార్పు విశేషాలు, జగన్నాథ స్వామివారి మహాప్రసాదం మీకు చూపించబోతున్నాను. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర వెనుక ఉన్న కథనాన్ని కూడా తెలుసుకుందాం. పూరీ యాత్రకు వెళ్ళే భక్తులకు ఉపయోగపడే ప్రయాణ సమాచారం, వసతి వివరాలు మరియు ఆలయ విశేషాలతో కూడా ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ హాలిడేస్. ఈ వీడియోలో ఇప్పుడు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ క్షేత్రాన్ని దర్శించుకుందాం. పూరీ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఆప్షన్స్ ఏమిటి, పూరీ ఆలయంలో ఏమేమి దర్శించుకోవాలి, పూరీ ఆలయ చరిత్ర రహస్యాలు ఏమిటి అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి బయలుదేరి పూరీ వెళుతున్నాను. నాకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ MGBS నుండి పూరీ వరకు OSRTC బస్ ఉంది. నేను ఈ ఒడిశా ప్రభుత్వ RTC బస్సులో బయలుదేరి పూరీ వెళుతున్నాను. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన మన బస్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు పూరీ బస్ స్టాండ్ చేరుకుంటుంది. ఇప్పుడు ఒకసారి మన తెలుగు రాష్ట్రాల నుండి పూరీ ఎలా చేరుకోవాలో చూద్దాం. పూరీ ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి పూరీ దాదాపుగా 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి పూరీకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాల కోసం IRCTC వెబ్సైట్లో చెక్ చేయండి. భువనేశ్వర్ చేరుకున్న తర్వాత భువనేశ్వర్ నుండి పూరీకి ట్రైన్స్, డబుల్ డెకర్ AC బస్సులు అందుబాటులో ఉంటాయి, లేదా క్యాబ్లో కూడా పూరీ చేరుకోవచ్చు. ఇక ఆంధ్ర నుండి పూరీ వెళ్ళాలి అనుకునే వారికి తిరుపతి నుండి, విజయవాడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాల కోసం IRCTC వెబ్సైట్ చెక్ చేయండి. పూరీ సిటీలో రైల్వే స్టేషన్ ఉంది. ఆలయానికి సమీపంలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి ఆలయం చేరుకోవడానికి ఆటోలతో పాటు లోకల్ AC, నాన్ AC బస్సులు రెగ్యులర్గా తిరుగుతుంటాయి. ఇక పూరీకి సమీప ఎయిర్పోర్ట్ భువనేశ్వర్లో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ పేరు బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుండి క్యాబ్స్, ట్రైన్స్ లేదా బస్సులలో పూరీ సులభంగా చేరుకోవచ్చు. నేను మరునాడు మధ్యాహ్నం 2 గంటలకు పూరీలోని ఔటర్ బస్ స్టాండ్ చేరుకున్నాను. ఈ బస్ స్టాండ్ పేరు మాలతీ పాట్పూర్ బస్ స్టాండ్. బయట ప్రాంతాల నుండి పూరీకి వచ్చిన బస్సులు పూరీ సిటీలోకి వెళ్ళవు. మాలతీ పాట్పూర్ బస్ స్టాండ్లో ఆగుతాయి. ఇక్కడ నుండి పూరీ జగన్నాథ్ ఆలయం దాదాపుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుండి పూరీ జగన్నాథ్ ఆలయం వరకు లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. నేను ఈ బస్సులో పూరీ ఆలయానికి వెళుతున్నాను. పూరీలో స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. జగన్నాథ స్వామివారి ఆలయానికి సమీపంలో చాలా లాడ్జ్లు, ప్రైవేట్ హోటల్స్, ధర్మశాలలు ఉంటాయి. అలాగే దేవస్థానం వారి రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అవి పురుషోత్తమ భక్త నివాస్, నీలాద్రి భక్త నివాస్, నీలాచల భక్త మరియు యాత్రి నివాస్, శ్రీ గుండీచా భక్త నివాస్. వీటిలో రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దేవస్థానం వారి రూమ్ బుకింగ్ కోసం దేవస్థానం వెబ్సైట్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ఆలయం చుట్టూ ఉన్న వీధులలో అనేక రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పూరీ వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. పూరీలో అకామిడేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రథయాత్ర, ముఖ్యమైన ఉత్సవాల సమయంలో రూమ్స్ ముందుగా బుక్ చేసుకుని వెళ్ళండి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆలయం పూరీ జగన్నాథ్ ఆలయం. ఇక్కడ వరకే మన బస్ వెళుతుంది. మిగతా లోకల్ బస్సులు అయితే ఆలయం వరకు వెళతాయి. మాలతీ పాట్పూర్ బస్ స్టాండ్ నుండి పూరీ జగన్నాథ్ ఆలయం వైపు వచ్చే బస్సులు
ఈ పార్కింగ్ ఏరియా వరకు వస్తాయి. ఇక్కడ నుండి ఎదురుగా నడిచి వెళితే జగన్నాథ స్వామివారి ఆలయం వస్తుంది. ఈ పెద్ద రహదారి పేరు గ్రాండ్ రోడ్. ఇది చాలా పెద్ద రహదారి. జగన్నాథ స్వామివారి రథోత్సవం ఈ రహదారిలోనే జరుగుతుంది. నాకు ఈ ప్రధాన రహదారిలో రూమ్ దొరకలేదు. అందువల్ల ఇక్కడ నుండి కాస్త లోపలికి వెళితే ఈ ఏరియాలో చాలా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. నేను ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాను. దీని పేరు గణపతి గెస్ట్ హౌస్. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. నాకు ఒక రోజుకు ఏసీ రూమ్ 1700 ఛార్జ్ చేశారు. నేను ఫ్రెష్ అప్ అయి ఆలయానికి వెళుతున్నాను. ఇది మన స్టే. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రథయాత్ర రహదారి వస్తుంది. గణపతి గెస్ట్ హౌస్ నుండి ఎడమవైపుకి వెళితే జగన్నాథ స్వామివారి ఆలయం వస్తుంది. ఈ వీధిలో అన్ని రూమ్స్, హోటల్స్, ధర్మశాలలు ఉన్నాయి. మన రూమ్ నుండి ఆలయం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది జగన్నాథ స్వామివారి ఆలయ గోపురాలు. ఇక్కడ నుండి లోకల్ సైట్ సీయింగ్కి, రైల్వే స్టేషన్కు, బస్ స్టాండ్కు ఆటోలు లభిస్తాయి. ఎదురుగా కనిపిస్తున్న ఆలయం జగన్నాథ స్వామివారి ఆలయం. ఆలయంలోకి మొబైల్స్, లగేజ్ అనుమతి లేదు. అందువల్ల మన షూస్, మొబైల్స్, లగేజ్ ఇక్కడ ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. ఇది ఉచిత సర్వీస్. ఈ రహదారిలో ముందుకు వచ్చిన తర్వాత ఎడమవైపున ఒక రాతి నిర్మాణం ఉంది. దీని పేరు డోలా బేడి. ఇది జగన్నాథ స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉంటుంది. డోలా పూర్ణిమ అంటే హోలీ పూర్ణిమ రోజున జగన్నాథుడు, అమ్మవార్ల ప్రతిమలను ఇక్కడ ఉంచి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ డోలా బేడీకి వెనుక ఉన్నది ప్రధాన ఆలయం. ఇక డోలా బేడీకి ఎదురుగా సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ముందు భాగం వివిధ వర్ణాలతో, శిల్పాలతో చూడడానికి చాలా బాగుంటుంది. సత్యనారాయణ స్వామివారిని మీరు దర్శించుకోండి. సత్యనారాయణ స్వామివారి దర్శనం తర్వాత ఎదురుగా వెళితే జగన్నాథ స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకి వెళితే రథయాత్ర రహదారి వస్తుంది. ఇక్కడ నుండి జగన్నాథ స్వామివారి ఆలయం ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రథయాత్ర కోసం 3 రథాలను తయారు చేస్తున్నారు. ఈ 3 రథాలలో రథయాత్ర రోజున జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర సమేతంగా ఊరేగుతారు. ఆలయానికి ఎదురుగా కుడివైపున గల ఈ షెడ్లో వెళితే జగన్నాథ స్వామివారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళవచ్చు. ఇవి స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్. ప్రస్తుతం ఈ క్యూ లైన్స్ ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక ఉత్సవాలు, వారాంతాలలో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణ రోజులలో స్వామివారి దర్శనం 3 గంటలలోపు పూర్తవుతుంది. ఆలయం లోపల మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కెమెరాలు, స్మార్ట్ వాచ్లు మరియు ఇతర లగేజ్ అనుమతించరు. నేను స్వామివారి దర్శనానికి వెళుతున్నాను. స్వామివారి ఆలయ ప్రాంగణం ఉండే ప్రధాన గేట్ వరకు ఇలాంటి షెడ్లు ఉంటాయి. ప్రతి షెడ్లో 5 నుండి 6 వరుసలలో క్యూ లైన్స్ ఉంటాయి. ఈ క్యూ లైన్స్లో మనం ప్రధాన గేట్ వరకు గల షెడ్స్ మారుతూ వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తంభం వరకు షెడ్స్, క్యూ లైన్స్ ఉంటాయి. ఈ సింహద్వారం నుండి లోపలికి వెళితే ఆలయ ప్రాంగణం వస్తుంది. ఇప్పుడు ఒకసారి పూరి జగన్నాథ స్వామివారి ఆలయ విశేషాలు ఏమిటో చూద్దాం. పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని, శంఖు క్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని పేర్లతో పిలుస్తారు. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నారు. జగన్నాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. ఆలయ శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోళగంగదేవ మొదలుపెట్టారు. ఆయన మనుమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రజుమ్న మహారాజు
పూరి ఆలయాన్ని మొట్టమొదటిగా నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయం ఆది శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన చార్ధాములలో ఒకటి. అవి ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారకా, తూర్పున పూరి జగన్నాథ్ ఆలయాలు. ఈ 4 దిశలలో ఉన్న 4 ఆలయాలను చార్ధాములుగా పిలుస్తారు. అదేవిధంగా ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన 4 పీఠాలలో ఒక పీఠం పూరిలో ఉంటుంది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. శ్రీకృష్ణుని ఆలయంలో శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామలతో కలిసి దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు తన అన్న చెల్లెలు అయిన బలరామ, సుభద్రలతో కలిసి దర్శనమిస్తారు. సాధారణంగా ఆలయాలలో మూల విరాట్ను రాతితో లేదా లోహాలతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఆలయంలోని మూల విరాట్ను చెక్కతో తయారు చేస్తారు. ఈ విగ్రహాలను ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. ఇక పూరి జగన్నాథ్ ఆలయంలోని శ్రీకృష్ణుని రూపం మనకు సాధారణంగా ఆలయాలలో కనిపించే శ్రీకృష్ణుని రూపం మాదిరిగా ఉండదు. అది కూడా అసంపూర్ణ రూపంలో ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం కృతయుగంలో ఇంద్రజుమ్న అనే మహారాజు ఉండేవారు. ఆయన భార్య పేరు గుండీచా. ఇంద్రజుమ్న మహారాజు ఎన్నో యుద్ధాలు చేసి అనేక విజయాలు సాధించారు. అయినా ఆయనకు తృప్తి కలగలేదు. అప్పుడు బాగా ఆలోచించి ఒక గొప్ప ఆలయం కడదామని, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోవాలి, నా పేరు ఎన్ని యుగాలు అయినా అందరికీ గుర్తుండిపోవాలి అని అనుకున్నాడు. సాక్షాత్తు భగవంతుడినే కరచరణాదులతో తీసుకువచ్చి తను నిర్మించిన ఆలయంలో నిలిచోబెట్టాలి అని అనుకున్నాడు. ఇంద్రజుమ్న మహారాజు సంకల్పం ప్రకారం ఒకరోజు ఇంద్రజుమ్న మహారాజుకు కలలో స్వామి కనిపించి, నీలాచలం అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ కొండపై నేను నీలమాధవుడు అనే రూపంలో కర చరణాదులతో ఉన్నాను, విగ్రహంగా కాకుండా నేనే అక్కడ ఉన్నాను, నన్ను గుర్తించు అని స్వామి అంతర్ధానమైపోయారు. మరునాడు ఉదయం మహారాజు దర్బారు ఏర్పాటు చేసి నీలాచలం, నీలమాధవుడు ఎక్కడ ఉన్నారో కనుగొనమని తన వేగులను ఆదేశించాడు. ఈ విధంగా మహారాజు 4 దిక్కులకు 4 వేగులను పంపించారు. వీరిలో ఒక దిక్కుకు విద్యాపతి అనే ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. విద్యాపతి చాలా సమర్థుడు. మిగిలిన 3 దిక్కులకు వెళ్ళిన వారు మహారాజు వద్దకు తిరిగి వచ్చి, మహారాజా, మీరు చెప్పినట్లు నీలాచలం, నీలమాధవుడు అనేవారు ఎక్కడా లేరు అని బదులిచ్చారు. ఇక విద్యాపతి తను వెళ్ళిన దిక్కులో చాలా ప్రాంతాలు వెదుగుతాడు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెబుతారు. అప్పుడు ఇక విద్యాపతి తను వెళ్ళిన దిక్కులో గల ఒక అరణ్యంలోకి వెళతాడు. గుర్రం కూడా వెళ్ళలేని ఆ అడవిలోకి తను కాలినడకన వెళుతూ వెతుకుతాడు. ఆహారం, నీరు లేకపోవడం వల్ల అతను అలా వెతుకుతూ కళ్ళు తిరిగి ఒక ప్రదేశంలో పడిపోతాడు. అప్పుడు ఒక గొల్ల పిల్లవాడి రూపంలో స్వామి వచ్చి విద్యాపతికి పాలు పడతాడు. నీవు వెళుతున్న దారి సరైనదే, అదే దారిలో వెళ్ళు, స్వామి కనబడతాడు అని చెప్పి అంతర్ధానమవుతాడు. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నారు అని స్థల పురాణం. అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడు. విశ్వావసుడి కూతురు లలిత అడవిలో వెళుతున్న విద్యాపతికి లలిత తారసపడుతుంది. విద్యాపతిని తనతో తన ఇంటికి తీసుకువెళుతుంది. తండ్రిని పరిచయం చేస్తుంది. అప్పుడు విశ్వావసుడు విద్యాపతితో, మీరు ఏదో పనిపై వచ్చినట్లున్నారు, మీ పని పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండవచ్చు అని విద్యాపతిని తన గూడెంలో ఉండనిస్తాడు. కొంతకాలానికి విద్యాపతి లలిత ప్రేమించుకుని వివాహం చేసుకుంటారు. విశ్వావసుడు ప్రతిరోజు రాత్రి కాగడాతో అడవిలోకి వెళ్ళి తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాడు.
అడవిలోకి వెళ్ళే సమయంలో మామూలుగా ఉండే విశ్వావసుడు ఇంటికి వచ్చే సమయానికి సుగంధ పరిమళాలతో వెలిగిపోతూ కనిపించేవాడు. తన మామగారు అడవిలో నీలమాధవుని పూజించి వస్తున్నాడు అని గ్రహించిన విద్యాపతి తన భార్యను ఈ విషయమై అడుగసాగాడు. ఈ విధంగా జగన్నాథుని నీలమాధవుని చూపించమని ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాలను కాదనలేక విశ్వావసుడు అతని అల్లుడి కళ్ళకు గంతలు కట్టి గుడి వద్దకు తీసుకువెళతాడు. అప్పుడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో వెంటనే అతడు ఇంద్రజమున మహారాజుకు కబురు పెడతాడు. ఈ విధంగా రాజు అడవిలోకి చేరుకోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రజమున మహారాజు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామివారిని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరములో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో వస్తారు. తానొక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. దీనికి రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు. దీనితో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకముందనే రాజు తలుపులు తెరిపిస్తాడు. అప్పుడు శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లుగా ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలోని స్వామివారు ఈ విధంగా ఉంటారు. నాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో జగన్నాథ స్వామివారు బలభద్ర, సుభద్రలతో పాటుగా కొలువు తీరి ఉంటారు. మనం జగన్నాథ స్వామివారి ఆలయంలోనికి సింహద్వారం గుండా వెళతాము. స్వామివారి దర్శనం, ఉపాలయాల దర్శనం తర్వాత హస్తి ద్వారం గుండా బయటకు వస్తాము. ఇప్పుడు ఒకసారి ఆలయ 4 ద్వారాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇది సింహద్వారం. ఈ ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాము. ఈ ద్వారం ఎదురుగా ఉన్న ఈ స్తంభానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ స్తంభం పేరు అరుణ స్తంభం. ఇది 34 అడుగుల ఎత్తైన స్తంభం. దీని పై భాగంలో సూర్యుని రథసారథి అయిన అరుణుడు ప్రార్థిస్తున్న భంగిమలో కూర్చుని ఉంటారు. చరిత్ర ప్రకారం ఈ స్తంభం కోణార్క్లోని సూర్య దేవాలయంలో ఉండేది. కోణార్క్ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు మరాఠా గురువు బ్రహ్మచారి గోసాయ్ ఈ స్తంభాన్ని పూరికి తరలించి పూరి ఆలయ సింహద్వారం ముందు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలోని గోపురం 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపుర శిఖర భాగంలో ఉండే చక్రాన్ని నీలచక్రం అని అంటారు. స్వామివారి ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ముందుగా ఈ నీలచక్రాన్ని దర్శించుకుంటారు. ఈ చక్రం విష్ణువు సుదర్శన చక్రం యొక్క భౌతిక రూపంగా భక్తులు భావిస్తారు. దీని ఎత్తు 11 అడుగులు, 36 అడుగుల చుట్టుకొలతతో దాదాపు 1000 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇక్కడ ఎగురుతున్న ఇతర జెండాలను ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మారుస్తారు. ఈ జెండా పేరు పతిత పావన.
ఈ జెండా మార్చే విధానాన్ని సాయంత్రం 5 గంటలకు చూద్దాం. ఇక ఈ ఆలయం చుట్టూ ఎత్తైన రాతి గోడ ఉంటుంది. అలాగే ఈ గోడను ఆనుకొని గార్డెన్ ఏరియా ఉంటుంది. అరుణ స్తంభం ఉండే ద్వారం సింహద్వారం. ఇక్కడ 2 సింహాలు ఉంటాయి. ఈ ద్వారం గుండా జగన్నాథ స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించిన భక్తులకు జ్ఞానం వైరాగ్యం కలుగుతాయని అంటారు. పూరి జగన్నాథ్ యాత్ర కూడా ఈ ద్వారం గుండా మొదలవుతుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే దక్షిణ దిశలో అశ్వద్వారం ఉంటుంది. ప్రధాన రహదారికి ఆలయ గోడలకు మధ్యలో గార్డెన్ ఏరియా చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేది అశ్వద్వారం. ఈ గార్డెన్ బాగుంది. దక్షిణం వైపు నుండి నీలచక్రం ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వ్యూలో గార్డెన్ లైట్స్ నీలచక్రం ఈ విధంగా కనిపిస్తాయి. ఇది అశ్వద్వారం. ఇక్కడ ద్వారానికి ఇరువైపులా 2 అశ్వాలు ఉంటాయి. ఈ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి, వారికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని నమ్ముతారు. అశ్వద్వారం ప్రక్కన ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ నుండి ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగితే పశ్చిమం వైపున భాగ్యద్వారం వస్తుంది. దీనిని వ్యాఘ్రద్వారం అని కూడా అంటారు. ఇక్కడ ద్వారానికి ఇరువైపులా 2 పులి విగ్రహాలు ఉంటాయి. ధైర్యానికి ధర్మ పరిరక్షణకు ఇది చిహ్నంగా భావిస్తారు. కోరికలను జయించి ధర్మ మార్గంలో నడవాలి అని ఈ ద్వారం సందేశాన్ని ఇస్తుంది. సాధువులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనేవారు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారు. ఇక్కడ నుండి నీలచక్రం ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ద్వారానికి బయట కూడా చాలా పెద్ద గార్డెన్ ఏరియా ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే ఉత్తరం వైపున హస్తి ద్వారం వస్తుంది. ఈ ద్వారానికి బయట కూడా చాలా పెద్ద గార్డెన్ ఏరియా ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. ఇక్కడి నుండి ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగితే ఉత్తర ద్వారం వస్తుంది. ఈ ద్వారాన్ని హస్తి ద్వారం అని అంటారు. ఈ ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగులు ఉంటాయి. మనం జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం గుండా బయటికి వస్తాము. ఇక్కడ నుండి జగన్నాథ స్వామివారి ఆలయ గోపురాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఈ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించడం వల్ల ఏనుగులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి సంపదకు విజ్ఞానానికి ఇది సంకేతంగా భావిస్తారు. మనం ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం గుండా బయటకు వస్తాము. ఇక్కడ నుండి ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగితే సింహద్వారం వస్తుంది. ఇక్కడ గల మెట్లకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఇక ఆలయ ప్రవేశంలో ఉండే 22 మెట్లను బైసి పహచా అని అంటారు. ఈ 22 మెట్లు మనిషి జీవితంలో ఉండే 22 రకాల బలహీనతలు లోపాలకు సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా వీటిలో 3వ మెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని యమశిల అని అంటారు. జగన్నాథుని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఈ మెట్టు తొక్కకూడదని నమ్ముతారు. జగన్నాథ స్వామివారి ఆలయ ప్రాకారంలో ఉండే ఉపాలయాలు ఏమిటో ఇప్పుడొకసారి చూద్దాం. విమలాదేవి శక్తిపీఠం. జగన్నాథునికి సమర్పించే నైవేద్యాన్ని ముందుగా ఈ అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాతే అది మహాప్రసాదంగా మారుతుంది. లక్ష్మీదేవి ఆలయం, కల్పవృక్షం వద్ద ఉన్న గణపతి ఆలయం, సరస్వతీదేవి ఆలయం, సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, రోహిణి కుండం, భోగమండపం. ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులు ముందుగా విమలాదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత మాత్రమే జగన్నాథ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఈ ఆలయంలోని సూర్యనారాయణ స్వామివారి ఆలయ విషయానికి వస్తే భోజ వంశానికి చెందిన రాజు నరసింహదేవ ఈ విగ్రహాన్ని ప్రసిద్ధ కోణార్క్ సూర్య ఆలయం నుండి పూరికి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇవి స్వామివారికి సమర్పించిన అన్నప్రసాదం. ఆలయం లోపల స్వామివారికి సమర్పించిన అన్నప్రసాదం అమ్ముతారు. అది బయట దొరకదు. ప్రతిరోజు జగన్నాథ స్వామివారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని మట్టి కుండలలో వండుతారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదాన్ని విక్రయించే ప్రదేశాన్ని
ఆనంద బజార్ అని అంటారు. ఇది ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిలో అన్నం, పప్పు, స్వీట్, 2-3 రకాల కూరలు ఇస్తారు. దీనికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక జగన్నాథ స్వామివారి ఆలయంలోని మూలమూర్తిని ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తుంటారు. దీనిని పెద్ద ఉత్సవంగా జరుపుతారు. ఈ ఉత్సవాన్ని నవ కళేబర అని అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆచారం జరుగుతుంది. ఈ క్రతువులో పాత విగ్రహాలను కొయిలి వైకుంఠంలో మట్టిలో పాతిపెట్టి కొత్త చెక్కలతో నూతన విగ్రహాలు తయారు చేస్తారు. ఇందులో భాగంగా కొత్త విగ్రహాలు తయారు చేయడానికి ప్రత్యేకమైన వేప చెట్లను అన్వేషిస్తారు. ఈ చెట్లకు శంకు, చక్రం, గద, పద్మం వంటి చిహ్నాలు ఉండడం, చెట్టు కింద పాము పుట్ట ఉండడం, పక్షుల గూళ్ళు లేకపోవడం వంటి కఠిన నియమాలు ఉంటాయి. దొరికిన పవిత్రమైన వేప కర్రతో ఆలయ ప్రాంగణంలోనే శిల్పులు కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. 3 విగ్రహాలు తయారైన తర్వాత చేసే ముఖ్యమైన క్రతువు బ్రహ్మ పరివర్తనం. దీని అర్థం పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలకు మార్చడం. ఈ బ్రహ్మ పరివర్తనం అర్ధరాత్రి పూట కళ్ళకు గంతులు కట్టుకొని చేతులకు గుడ్డలు చుట్టుకొని ప్రధాన పూజారులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ సమయంలో పూరీ నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసి పూర్తి చీకటిలో ఈ రహస్య కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. పూరీలో చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ ప్యూర్ వెజ్. ఇక సాయంత్రం 5 గంటలకు పూరీలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి 214 అడుగుల ప్రధాన గోపురంపై ఉండే జెండాను మార్చడం. ఈ జెండాను మార్చడాన్ని ధ్వజ పరివర్తన అని అంటారు. ఇది దాదాపుగా 800 ఏళ్ల సాంప్రదాయం. ఎలాంటి ఆటంకాలు లేకుండా నేటికి జరుగుతోంది. దాదాపుగా 214 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురంపైకి ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా కేవలం చేతులతో మాత్రమే చుంబా కుటుంబానికి చెందిన పూజారులు ఎక్కుతారు. పూజారులు నడుముకు పసుపు లేదా ఎరుపు రంగు గల త్రిభుజాకార జెండాలను కట్టుకొని పైకి ఎక్కుతారు. ఆ పాత జెండాలను తీసివేసి కొత్త జెండాలను నేల చక్రానికి కడతారు. ఈ పతాకంపై పతిత పావన అని వ్రాసి ఉంటుంది. జెండాలను మార్చిన తర్వాత నేల చక్రానికి జెండాలకు హారతి సమర్పిస్తారు. ఇక చివరిగా పూరీ జగన్నాథ్ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా చెప్పుకునేది ఇక్కడ జరిగే రథోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. దీనికోసం ప్రతి సంవత్సరం 3 రథాలు తయారు చేస్తారు. జగన్నాథుడు నందిఘోష్ అనే రథంలో, బలభద్రుడు తాళధ్వజ అనే రథంలో, సుభద్రాదేవి దర్ప దళన రథంలో రథయాత్రలో పాల్గొంటారు. రథయాత్రకు అవసరమైన రథాల తయారీని అక్షయ తృతీయ రోజున ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలు నిర్మిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన పవిత్రమైన వృక్షాలతో మాత్రమే ఈ 3 రథాలు తయారు చేస్తారు. రథాలను సాధారణ కార్మికులు కాకుండా తరతరాలుగా ఈ సేవ చేస్తున్న వారసత్వ కుటుంబాల సేవకులు నిర్మిస్తారు. 200 మందికి పైగా సేవకులు ఈ పనిలో పాల్గొంటారు. ఇక ఈ 3 రథాల విశిష్టత ఏమిటో ఇప్పుడొకసారి చూద్దాం. బలభద్రుని రథం పేరు తాళధ్వజ. దీని ఎత్తు 45 అడుగులు, 14 చక్రాలు, ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలంకరణలో ఈ రథం ముందుగా ప్రయాణిస్తుంది. రెండవది సుభద్రమ్మవారి రథం. ఈ రథం పేరు దర్పదళన. ఎత్తు 43 నుంచి 44 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఎరుపు నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథం మధ్యలో ప్రయాణిస్తుంది. ఇక మూడవది జగన్నాథ స్వామివారి రథం. ఈ రథం పేరు నందిఘోష్. దీని ఎత్తు 45 అడుగులు, 16 చక్రాలు ఉంటాయి. ఈ రథాన్ని ఎరుపు పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథం రథయాత్రలో చివరగా బయలుదేరుతుంది.
ఈ రథయాత్రలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. రథయాత్రలో 3 రథాలు పూరి జగన్నాథ్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి వెళతాయి. శ్రీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర అమ్మవారు గుండీచా ఆలయంలో 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. 7 రోజుల తర్వాత దేవతలు తిరిగి ప్రధాన ఆలయానికి వచ్చే ఉత్సవాన్ని బహుదాయాత్ర అని అంటారు. తిరుగు ప్రయాణంలో మౌసీమా ఆలయం వద్ద ఆగుతారు. స్వామివారికి ఇష్టమైన పోడాపీట నైవేద్యంగా సమర్పిస్తారు. తిరిగి వచ్చిన తర్వాత జగన్నాథుడు, బలభద్ర, సుభద్రమ్మ వారిని బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరిస్తారు. దీనిని సునాబేష అని అంటారు. ఇక రథాలపైనే దేవతలకు ప్రత్యేక పానీయాన్ని సమర్పించే విశిష్ట సేవ అదరపాన. చివరిగా దేవతలు శ్రీమందిరంలోకి ప్రవేశించడంతో రథయాత్ర ముగిస్తుంది. ఈ సందర్భంగా మహాలక్ష్మీదేవికి ప్రత్యేక నైవేద్యం సమర్పించి సంప్రదాయ కార్యక్రమాల అనంతరం స్వామివారిని ఆలయంలోకి ఆహ్వానిస్తారు. ఈ విధంగా పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర ముగుస్తుంది. ఇక పూరిలో దర్శించాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఏమిటి, తీర్థాలు ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా చేరుకోవాలి, వాటి స్థల పురాణం ఏమిటి అనే విశేషాలను మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.